రాష్ట్రంలో మళ్లీ మెదడువాపు వ్యాధి ప్రబలుతున్నదని, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు తక్షణమే వైద్య చికిత్స చేయించుకోవాలని యశోద హాస్పిటల్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ మెదడువాపు వ్యాధి ప్రబలుతున్నదని, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు తక్షణమే వైద్య చికిత్స చేయించుకోవాలని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వరంగల్కు చెందిన ఒక బాలుడికి ఈ వ్యాధి సోకిందని, తక్షణమే వ్యాధి నిర్ధారణ చేసి వ్యాధికి చికిత్స చేయటం జరుగుతుందని ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లోని డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఎవరికైనా హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ మానవునికి సోకినప్పుడు జ్వరం, మెడనొప్పి, అధికంగా తుమ్ములు రావడం, మెడ కొయ్యబారిపోవడం, వాంతులు కావటం, ముక్కు కారటం, కండరాలు బలహీనపడటం, కాంతిని సంగ్రహించకపోవటం వంటి లక్షణాలు ఉంటాయని, వైద్య పరిభాషలో మెనింజోఎన్సెఫిలిటిస్ అని పిలుస్తారని, సాధారణంగా మెదడువాపు వ్యాధి అంటారని తెలిపారు. సరి అయిన సమయంలో చికిత్స పొందాలని అన్నారు. ఇటీవల వరంగల్కు చెందిన ఒక బాలుడికి యశోద ఆసుపత్రిలో చికిత్స చేయటం జరిగిందన్నారు. వరంగల్ వాస్తవుడైన వినయ్ కుమార్ అనే అబ్బాయి అక్కడికి మన దగ్గరికి న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల వరంగల్లో, హైదరాబాద్లో ఒక 5-6 హాస్పిటల్ తిరిగిన తర్వాత మన దగ్గరికి డాక్టర్ వరుణ్ రెడ్డి గారి దగ్గరికి న్యూరోఫిజిషియన్ అంటే MD/DM న్యూరాలజీ దగ్గరికి వచ్చేసి వాళ్ళు కన్సల్ట్ చేయాలంటే, మనం నార్మల్గా ఏంటంటే డే టు డే యాక్టివిటీస్లో మనకి జలుబు, తలనొప్పి ఇలాంటివి కామన్గా వస్తుంటాయి. మనం దాన్ని కామన్గా తీసుకున్నాము. కానీ ఈ పేషెంట్కి వచ్చేసరికి అది ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం అంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధిలా బయటపడిందండి. దాన్ని మనము వాడుక భాషలో మెదడు వ్యాపు అంటాం. అలాంటిది ఈ మధ్యలో మళ్ళీ ప్రబలుతున్నాయండి. సో ప్రజలందరూ ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇలాంటివి వచ్చినప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ కానీ కార్పొరేట్ హాస్పిటల్కి చూపెట్టుకుంటే అక్కడ అన్ని విధాల అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యాధిని ముందే గుర్తిస్తే మనం ట్రీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక హెల్త్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేయడానికి ముందుకు వస్తారండి. మా స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మీరు నిత్యం అటు అంతటా చూస్తూ అందరికీ అవేర్నెస్ ఇస్తున్నారు. సో ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా పెడదామండి. మా దగ్గర నుంచి కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థో ఇలాంటివి అందరి డాక్టర్లు తీసుకొచ్చి మీకు దాంతోపాటు ECG, 2D ఈకో, దాంతోపాటు BP, షుగర్ అన్ని టెస్టులు చేయించి ఇఫ్ రిక్వైర్డ్ వీకెండ్ ఏదో BMD కూడా పెట్టించి పేషెంట్కి సంబంధించిన వరకు అంటే మీ కుటుంబాలకు సంబంధించిన వరకు ఒక ఫ్రీ క్యాంప్ చేస్తామండి. మీరు ఏదైనా ఒక డేట్ వాసుకిరణ్ రెడ్డి గారికి ఇచ్చేస్తే వాళ్ళు మీకు డేట్ అంటే మీరు ఎవరైనా లోకల్ లీడర్స్ని పిలుస్తుంటారు. నార్మల్గా నేను ఖమ్మంలో, మహబూబ్ నగర్లో, వనపర్తిలో ఈ ప్లేస్లో ప్రెస్ క్లబ్ వాళ్ళ సహాయం తీసుకొని గద్వాల్లో వాళ్ళ కుటుంబాలకు చేశామండి. మెడికల్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్లో ఉంచుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు దీనికి. కానీ సరైన సమయంలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి. అది తర్వాత ఒక 2-3 డేస్, ఒక 1 వీక్ 10 డేస్ డిలే అయి ఉంటే ఇంకా అది వెన్నుముక్కి కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దానిలో మనకు రెగ్యులర్గా ముక్కు కారడం కానివ్వండి, తుమ్ములు రావడం కానివ్వండి, తలనొప్పి, ఫీవర్ కానివ్వండి, కంటిన్యూస్గా రావడం పోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెళ్ళి న్యూరలాజికల్ డాక్టర్కి MD/DM గారికి కానీ ఎనీ న్యూరోఫిజిషియన్ కానీ చూపెట్టుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉన్న దగ్గర చూపెట్టుకుంటే చాలా తొందరగా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్న డే టు డేలో మనం తీసుకునే ఆహారం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనేది నాకంటే ఎక్కువ యాజ్ ఎ పాత్రికేయులు మీకు తెలుసు. ఎంతవరకు దానిలో కల్తీ ఉంది ఏంటి అని మనకు తెలియదు. ఇంతకు ముందంటే దీనివల్ల ఇది వచ్చేదని తెలిసేది. ఇప్పుడు దేనివల్ల వస్తుందో తెలియట్లేదు. పాలు అన్నిట్లో కూడా మీరు కలుషితం చూస్తూనే ఉన్నారు. సో దానికి రీజన్ అంటూ దీనికి కాకుండా అది దానికి ఏజ్ రిలేటివ్ కూడా లేదండి. ఎనీ టైం ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కాన్లో తలలో ఒక మచ్చ, దాని చుట్టూ వాపు కూడా ఉండడం జరిగింది అడిషనల్గా, ఇన్ఫెక్షనే కాకుండా. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత ఒక 2-3 రోజుల్లో వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేయడం కూడా జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెంటిలేటర్ తీయడం కూడా జరిగింది. ఆ తర్వాత మెల్లగా తను ఇంప్రూవ్ అవుతూ వార్డుకు కూడా షిఫ్ట్ చేసి మేము డిశ్చార్జ్ చేయడం జరిగింది పేషెంట్ని. తన ఫిట్స్ అన్నీ కూడా కంట్రోల్ అయినాయి. ఆ తర్వాత అబ్బాయి అపస్మారక స్థితి నుంచి తన కాన్షియస్నెస్ దిగినాయి. అంతా ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వితిన్ 1 వీక్ 10 డేస్కి రావడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన జబ్బు ఉన్నటువంటి కండిషన్ ఎవరికైనా రావచ్చు. కాకపోతే దీన్ని సరైన టైంలో కరెక్ట్గా గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ప్రాపర్గా జరిగితేనే కంట్రోల్ అవుతుంది. లేకపోతే దీనిలో మనం ఏదన్నా డిలే చేయడం కానీ, లేకపోతే ఈ ట్రీట్మెంట్ ఇవ్వడంలో జాప్యం ఏమైనా జరిగితే ఇంకా కుదిరి ఫిట్స్ కంటిన్యూస్గా రావడము, రికవర్ కాని స్థితిలోకి వెళ్ళిపోవడము, పేషెంట్కి చాలా వైకల్యాలు ఉండడం, ఫ్యూచర్ చాలా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. మనం త్వరగా గుర్తించి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈయనకు తొందరగా రికవర్ అయ్యి ఇప్పుడు తన ఎడ్యుకేషన్ అన్నీ కూడా కంటిన్యూ చేసుకోగలుగుతున్నాడు.
మనం ఈవెన్ మన దగ్గరికి వచ్చే ముందు జరిగిన టెస్ట్లను కూడా అన్నీ గమనించి కరెక్ట్గా దాన్ని గుర్తించడం వల్ల ఇంత మంచి